మీ అందరికీ సమాధానం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈరోజు మీ ముందుకు ఒక అంశంతో వచ్చాను. మరి కల్వర్ టెంపుల్కి వెళ్తున్న ప్రక్రియలో నా మధ్యలో బాచుపల్లి సైడ్ వెళ్ళాలని ఒక తలంపు పుడుతుంది. సరే, ఎందుకు ఈ తలంపు పుడుతుంది, ఎప్పుడు పుట్టిన తలంపు పుడుతుందని చెప్పి బాచుపల్లి మీదుగా వెళ్తున్నాను. వెళ్తూ అక్కడతో మరి రోడ్డు సరిగ్గా లేదు. ఒక మార్గం గుండా బండి అయితే మాత్రం వెళ్తుంది. ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రక్రియలో అక్కడతో ఆగిపోయింది. ఆ ముందుగా పెద్ద చెరువు ఒకటి అక్కడ ఉంది. ఆ చెరువులో చాలామంది చేపలు పడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు అయితే వలను సరి చేసుకుంటూ నన్ను గమనిస్తున్నారు. నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాను. అందులో ఒక అతను, మీరు క్రీస్తును నమ్ముకున్నట్లున్నారు అని నా మాటలు బట్టి అతను అడగడం జరిగింది. అవునండి, నేను క్రీస్తును నమ్ముకున్నాను. అయితే నేను, మీ పేరేంటంటే, నా పేరు పౌలు, మీది ఏ ఊరేనని అడిగితే వాళ్ళు తుని ప్రాంతం నుంచి చాలా సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చేసి మరి ఎక్కడే సెటిల్ అయిపోయిన తర్వాత ఒక దైవజనుడి ద్వారా వారు రక్షణ సువార్త అందింది. వారు రక్షించబడ్డారు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, తర్వాత వాళ్ళకు ఒక తమ్ముడు, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. మరి ఆ ఇద్దరు అక్క చెల్లెలకి వివాహం చేశారు. వివాహం కాకమునుపు వాళ్ళ ఇంట్లో చాలా ధనము ఉండేదని చెప్పారు. 25-30 లక్షలు ఉండేది. కానీ ఆ ఇద్దరు అక్క చెల్లెలకి వివాహం చేసిన తర్వాత ఆ డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయండి. ఆ ఖర్చు అయిపోయిన ప్రక్రియలో మరి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు మరి మందిరంకి వెళ్తూ మరి రమ్మీ గేమ్కి అలవాటు అయిపోయాడు. ఆ రమ్మీ గేమ్కి అలవాటు అయిపోయిన తర్వాత మరి మేము ఎంత కష్టపడుతున్నా, ఎంత డబ్బులు మా దగ్గరికి వస్తున్నా సరే మరి నిలవటం లేదు. ఆ రమ్మీ గేమ్లో తమ్ముడు పోగొట్టుకుంటున్నాడు. మరి నాన్నగారు, నేనైతే ఆ చెరువులు చేపలు పడుతూ మరి మాకున్న ఆర్థికపరమైన అంశాలు మా మందిరానికి వెళ్లకుండా చేసేసాయి. మేము దేవుణ్ణి బహుగా ఆరాధించేవాళ్ళం. ఒకప్పుడైతే బహుగా నడిచేవాళ్ళను. మాకు మంచి దైవజనులు పరిచయం అయ్యారని చెప్పేసి సునీల్ కుమార్ గారు మరి వాళ్ళ దైవజనుల పేరు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రక్రియలో అయితే నాకు అతను ఒక మాట అడిగారు. అయితే మరి మీరు మాకు సమయం ఇచ్చినట్లయితే మరి మీతో కాసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను, మరి మా ఇంటికి వస్తారా, కలిసి మాట్లాడుకుందాం అని చెప్పేసి నాకు వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి ప్రేమతో నాకు వారి ఇంటికి ఆహ్వానించేటప్పుడు మరి నేను కాదనలేక వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి చాలా విషయాలు, వారు ఎలాగ రక్షించుకున్నారు, ఏంటి, వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు, అన్ని సమస్యలు, వారికి అమ్మకున్న అనారోగ్యము, మరి వారికి వివాహం అయిపోయింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. మరి తన భార్య ఒక స్కూల్లో పనిచేస్తుంది. వారికి 2 బిడ్డలు ఆ స్కూల్లో చేర్పించి చదువుతున్నారు. ఈ విధంగా మరి అయితే మాత్రం ఆ కుటుంబము అనేకమైన కష్టాలు కూడా వెళ్తుందని వారు చెప్పడం జరిగింది. మరి తన భార్య, 2 పిల్లలు అయితే మాత్రం మందిరానికి వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నగారు వెళ్తున్నారు. కానీ మరి ఇతనైతే మరి మందిరానికి వెళ్లకుండా మరి ఆర్థికపరమైన ఆ కృంగుబాటు అతన్ని ఆ మందిరానికి వెళ్లకుండా చేసిందని అతను చెప్తూ తనకున్న అనేకమైన సమస్యలు అన్నీ చెప్పుకుంటూ బాధపడుతున్న ప్రక్రియలో అతను చాలా బాగా చక్కగా మందిరానికి వెళ్ళి, అంతకుముందు అయితే నేను పాటలు చక్కగా పాడామని అని చెప్పిస్తూ ఆ పాట కూడా పాడడం జరిగింది. మరి మంచి అతనికి ఇచ్చిన దేవుడు ఒక తలంతు, మంచి స్వరం ఇచ్చాడు. మరి ఎంత చక్కని స్వరం ఇచ్చినట్లయితే మరి స్వరం లేని వారు చాలామంది పాటలు పాడుతున్నారు. మీకు ఎంత చక్కని స్వరం ఉండి మరి పాడలేకపోతున్నారు, మందిరానికి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి కొన్ని ఆదరణకరమైన మాటలు అతనికి నేను చెప్పడం జరిగింది. అతను కూడా విని, నిజమేనండి, నేను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను, దేవుడు మరి నా పట్ల ఎంతో ప్రేమ కలిగి మరి మిమ్మల్ని పంపించారని నేను తలంచుతున్నానని అతను చాలా చక్కగా నేను చెప్పిన మాటలన్నీ విన్నాడు. మరి తన తమ్ముడి గురించి అయితే ఆ రమ్మీ గేమ్ నుంచి ఎలా విడుదలవుతాడని చెప్తూ చాలా బాధపడ్డాడు. మరి నేను అతని తమ్ముడి గురించి, మీ తమ్ముడే కాదండి, చాలామంది యవ్వన బిడ్డలు ఈ గేములు, ఆన్లైన్ గేమ్లు అంటూ, రమ్మీ గేమ్లు అంటూ మరి అలవాటు పడిపోయి మరి చాలా వారికి కష్టపడిన కష్టం అంతటిని పోగొట్టుకుంటున్నారు అని నేను వారికి చెప్పడం జరిగింది. నిజమే ప్రియమైన వారా, మరి ఆ రమ్మీ గేమ్లు కావచ్చు, ఆన్లైన్ గేమ్లు కావచ్చు, మరి ధనాన్ని ఎక్కువగా ఆర్జించాలని వారికి ఆ తపన, ఆలోచన, మరి ఈ విధంగా వారికి ఆర్థికపరమైన కుంగుబాటు మరి కలిగిస్తుందని చెప్పవచ్చు. మరి సొలొమోను సామెతలు మనం చూసుకున్నాం ఒకసారి. సామెతలు 22, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినవి, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసినవాడు యెహోవే. బుద్ధిమంతుడు అపాయము వచ్చాడు చూసి దాగును, జ్ఞానం లేరు వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవమును దానివల్ల కలుగును. ముండ్లను ఊరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకుని వాడు వాటికి దూరంగా ఉండును. విన్నారు కదా ప్రియమైన వారలారా, మరి మూర్ఖుల మార్గం ఎలాగ ఉంటుంది అనేసి దేవుడిక బయలుపరిచాడు. ముండ్లను ఊరులను ఆ మార్గంలో ఉంటాయంట. నిజమే, ఆన్లైన్ గేములు, మరి రమ్మీ అంటూ చాలా మరి ఆర్థికపరమైన మరి నష్టపరుస్తూ ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ మార్గం గుండా వెళ్తున్నారు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము.
అవును ప్రియమైన వారిలారా, మరి ఐశ్వర్యము ఘనత జీవముల దాని వల్ల కలుగుతాయి. నేను ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతుంటారు. మరి ఎంతోమంది మరి డబ్బు ఐశ్వర్యం సంపాదించాలని రమ్మీ గేమ్ అంటూ, ఆన్లైన్ గేమ్ అంటూ, మరి ఇతరత్ర అనేకమైన నష్టపోతున్నారు. మరి యవ్వన బిడ్డలు చాలామంది ఈ విధంగా నష్టపోతూ అనేక మంది మరి ప్రాణాలు కూడా తీసుకుంటున్న సందర్భం కూడా మనం చూసాం. మరి అనేక కుటుంబాలు మరి వ్యస్తపస్తమైపోతున్నాయి. మరి ఎందుకంటే పేరు ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు. మరి గొప్ప పేరు, గొప్ప ఐశ్వర్యం సంపాదించాలని చెప్పేసి ప్రాకులాడుతున్నారు, కానీ మరి అందులో క్షేమం లేదు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దానికి ఎంతో అందులో ప్రతిఫలం ఉన్నదని చెప్పేసి దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మరి ఎంతో మంది ఈరోజు చూసుకున్నట్లయితే యవ్వనస్తులు ఎటువైపు పరిగెడుతున్నారు, మరి మీరు పరిగెడుతున్న ఆ దారి సక్రమైనదైనా క్రమమైనదైనా మీకు ఉన్నత ఫలాలు ఇవ్వగలుగుతుంది ఆ మార్గము అనేది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అది ఏమాత్రము మీరు నడుస్తున్న ఆ మార్గము అందులో ముండ్లును ఉరులు ఉన్నాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఉరులు మీకు ఉన్న ఆ సమస్యల నుంచి ఉరులు పెట్టేస్తే మీకు క్షేమకరం కాదు, లాభదాయకం కాదు. మీకు ఐవిక విచారం కలిగించే బాధలు, కృంగబాటు, ఆర్థికపరమైన సమస్యలు గుండా మీకు తెచ్చిపెడుతుంది. దానికి ఏమాత్రం క్షేమం కాదు. మరి ప్రియమైన వారులారా, మరి ఎక్కడ మీకు ఆదరణ కలుగుతుంది, ఎక్కడ మరి మంచి ఘనత ఉంటుంది, ఎక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని చెప్పేసి దేవుడు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మరి ఆ మార్గం గుండా మీరు వెళ్ళాలని చెప్పేసి ఉదయకాల సమయంలో మీకు ఎంత ప్రేమగా మీకు మరి తెలియపరుస్తున్నాను. ఈ మాటలు విండి మీ మార్గాలు కావచ్చు, లేకపోతే మీ కుటుంబాలు కావచ్చు, మీకు ఉన్న ఆ పరిస్థితులు చక్కబెట్టుకోవాలని మరి దేవుని వైపు చాలామంది వెళ్తున్న వారు మరి వెళ్ళలేక అనేకమైన సమస్యలు వారిని కృంగుబాటు చేసేస్తున్నాయి. మరి నిజమే ప్రియమైన వారిలా, మరి ఎంతోమంది సేవకులు ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతోమంది భక్తులు మీ గురించి ప్రార్థనలు చేస్తున్నారు. మరి మీరు ఆగిపోయారా? మరి ఆగిపోవటం క్షేమకరం కాదు. నీ కుటుంబం ఇంకా మరి చేరకుండా, మరి దేవుని వైపు మార్గాలు చేరనివ్వకుండా, ఉన్నతమైన శిఖరాలకు నీకు చేరుకోకుండా మరి అనేకమైన సమస్యలను తెచ్చిపెట్టేస్తుంది. ఇది నీకు క్షేమం కాదు. మరి మీకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి మీకు మందిరంకి వెళ్ళండి, తప్పకుండా మందిరం వెళ్ళి దేవుని భయభక్తులు జీవించాలనేసి మరి మీకు ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాడు దేవుడు కావచ్చు, భక్తులు కావచ్చు. మరి మీకోసం ప్రార్థనలు చేస్తున్నాము. మరి అనునిత్యము మీకోసం ప్రార్థనలు చేస్తున్నాము. ఎవరైనా మరి మీకు ప్రార్థన అవసరం కావాలంటే మరి కింద నెంబర్ ఫోన్ చేసి మరి చక్కగా మీరు ఆ ఫోన్ చేసి మాట్లాడినట్టు మీకోసం ప్రార్థనలు చేస్తాం. ప్రియమైన వారులారా, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఈ వీడియో అనేక మందికి చేరుకుంటే కనుక మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.